మీడియా మిత్రులందరికీ నమస్తులు. నా పేరు లలిత. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటీయూస్ అనుబంధం. గత 50 సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ గ్రామీణ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలలోని తల్లులు పిల్లలకు నిత్యం నిరంతరం ఐసీడీఎస్లో సేవలు ఉద్దేశాలు నెరవేర్చే దిశలో పనిచేస్తున్నప్పటికీ నేటికి గౌరవ వేతనం పేరుతో వర్కర్స్కి 11,500 రూపాయలు, హెల్పర్స్కి 7,000 రూపాయలు ఇస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మా దుర్భరమైన జీవితాలకు కారణమవుతున్నారు. ఈ మధ్యకాలంలో మరి 12 సంవత్సరాలు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచక, 6 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచక రోజు రోజుకు పని భారం పెంచుతూ 2GB మొబైల్స్ ఇచ్చి మరి కేంద్రానికి ఒక యాప్ పోషణ ట్రాకర్, రాష్ట్రానికి బాల సంజీవిని యాప్, ఈ 2 యాప్లలో 3 FRSలు చేయాలని తీవ్ర ఒత్తిడి గురి చేస్తున్న సందర్భంలో అనేక సందర్భాల్లో కేంద్ర కమిటీ ఆల్ ఇండియా ఫెడరేషన్ కమిటీ కేంద్ర మంత్రివర్యులను రాష్ట్రానికి సంబంధించి ఐక్య కార్యాచరణలో ఏఐటీయూస్ అనుబంధ సంఘం, అంగన్వాడీ అసోసియేషన్, సిఐటియు అనుబంధ సంఘం, అంగన్వాడీ యూనియన్, ఐఎఫ్టియు అంగన్వాడీ సంఘాలు కలిపి మరి సామూహికంగా 42 రోజులు సమ్మె చేసినప్పటికీ సమ్మెలో ఒప్పుకున్నటువంటి వేతనాల పెంపు విషయం ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అయినప్పటికీ ఎలాంటి వేతనాలు పెంచలేదు. రోజు రోజు పరిభారం పెంచుతుంది. ఈ నెల 25వ తేదీ కమిషనర్ కార్యాలయంలో 3 సంఘాలు కలిపి చర్చించినప్పటికీ 5GB మొబైల్స్ ఇవ్వాలని, తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు పెంచాలని, గ్రాడ్యుయేట్లో సవరణలు చేయాలని, సంక్షేమ పథకాల అర్బన్ రూరల్ తేడా లేకుండా అందరికీ వర్తింప చేయాలని, వచ్చే సంవత్సరం మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలని, మరి మెనూకు ఛార్జీలు పెంచాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలకు తల్లులకు నాణ్యమైన సరుకులు 5వ తేదీ లోపల సెంటర్లకు చేర్చాలని పలు అంశాల మీద చర్చించడం జరిగింది. కమిషనర్ గారు వేతనాలకు సంబంధించి ఈ నెలలో సీఎం గారి దగ్గరికి వెళ్దామని చెప్పారు. మరి ఈ నెలలో బడ్జెట్ సమావేశాల్లో సీఎం గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 1,06,000 మందికి మరి వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేటీని 1972 యాక్ట్ ప్రకారం చెల్లించాలి, మరి వేసవి సెలవులు ఖచ్చితంగా ఇవ్వాలి, మెనూకు సంబంధించి రేట్లు పెంచాలి, నాణ్యమైన సరుకులు ఇవ్వాలి, ఈ బడ్జెట్ను కేటాయించాలి. మరి లేని పక్షంలో మరి 3 సంఘాలు కలిపి మరి యొక్క తీవ్రమైన పోరాటానికి సిద్ధమవుతున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం జిల్లా సదస్సు నిర్వహించాము. ఈ సదస్సులో పలు అనేకమైన అంశాలను చర్చించడం జరిగింది. తదనంతరం జిల్లా కమిటీ నిర్ణయించడం జరిగింది. జిల్లా అధ్యక్షురాలుగా శ్యామల గారిని, ప్రధాన కార్యదర్శిగా వెంకటలక్ష్మి గారిని, కోశాధికారిగా కృపారాణితో కలిపి 11 మందితో జిల్లా కమిటీని నిర్ణయించడం జరిగింది. ఇక మీదట ఏ సమస్య వచ్చినా అంగన్వాడీ టీచర్లకు సంబంధించి జిల్లాలో ఈ సంఘం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను.